ఫీల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు అనుకున్నది కాకుండా అనుకోని జరిగింది ఇది. అనుకోని సంఘటన. దీని ద్వారాగా అక్కడ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారితో క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే జనసేన పార్టీ గురించి కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నామండి. అలాగే బాలకృష్ణ గారు కూడా చిన్నతనం నుంచి కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఆ విషయంలో. అయితే బాలకృష్ణ గారితో కూర్చున్నప్పుడు ఏమైనా సినిమాల గురించి దాని గురించి మాట్లాడతారా? లేదండి. ఆయన కేవలం మాట్లాడింది ఏంటంటే, నాకు తక్కువ టైం కలిశారు ఆయన. కాన్స్టిట్యున్సీలో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉంటే మన హాస్పిటల్కి పంపించండి, ఖచ్చితంగా మనం దానికి డబ్బులు తీసుకోకుండా చక్కగా చేద్దామని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉచితంగా కూడా క్యాంపెయిన్ చేస్తా అన్నారండి. హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ హార్ట్ పేషెంట్లు కానీ లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు కానీ ఉచితంగా క్యాంపెయిన్ పెట్టి, మెడికల్ క్యాంపెయిన్ అది పెట్టి అందరికీ ఉచితంగా చేద్దామని చెప్పడం జరిగింది. ఈ కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు.